सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। ओम सच्चिदानन्दरूपाय तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। हरि ओम। 16వ శ్లోకం చదువుతారా? 86వ అధ్యాయం 16వ శ్లోకం 681వ పేజీ. తదా తద్రాష్ట పాలూంగః బహుళాశ్వైతి శ్రుతః మైథిలో పాంచాలకుంతే మధుకేకయ స్నిగ్ధే క్షణం నృప తేభ్యః క్షేమం త్రిలోకగురుర్దర్శతృషం శృణ్వన్ దిగంతధవళం స్వయశో శుభగ్నం గీతం సురైర్నృభి. ఓకే. హరి ఓం. పరీక్షణ్ మహారాజు అడుగుతున్నాడు, అడిగినానికి శుక మహర్షి చెప్తున్నాడు, అయ్యా ఓ రాజా పరీక్షణ్ మహారాజా, బహుళాశ్వుడు అనేటువంటి రాజున్నాడే తద్ రాష్ట్రపాలు అంగ బహుళాశ్వ ఇది శుధ. ఆ రాజ్యానికి రాజు బహుళాశ్వుడు. మిథిలా నగరానికి ప్రభువు అప్పుడు. జనక వంశం కొనసాగుతూ ఉంది. ఆ మిథిలా నగరానికి ప్రభువు ఈయనున్నాడే మైథిలో నిరహమ్మాన ఆయనకి నేను రాజును అనే అహంకారం ఏమాత్రం లేదు. అవునా? అంతేకాదు, మహారాజు జనరల్గా మహాత్ముడిని బ్రాహ్మణుడు అంటారు, అంటే బ్రహ్మజ్ఞుడు అని. అతను పుట్టింది ఏ కులంలో అయినా కావచ్చు. ఒక వ్యక్తి ఒక్కసారి ఆత్మతత్వాన్ని అందుకున్నాడు అని అంటే ఆయన మహాబ్రాహ్మణుడు, సుబ్రాహ్మణుడు. నిజంగా బ్రాహ్మణుడు అంటే ఆత్మజ్ఞాని. బ్రాహ్మణుడైనటువంటి శృతదేవుడు ఉన్నాడే, ఆయనకి ఎంత భక్తి తత్పరత ఉందో రాజుగారికి కూడా అంత స్థితిలో ఉన్నాడు. ఏమయ్యా, వాస్తవానికి బ్రహ్మజ్ఞుడైనటువంటి బ్రాహ్మణుడు గొప్ప, రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు గొప్ప? ఎందుకు అంటే రాజు ఎంత గొప్ప రాజు అయినా జనరల్గా ఆయన రాజ్య పరిపాలన చేసేటువంటి సందర్భంలో దోషాలు జరుగుతుంటాయి. ముఖ్యంగా అపరాధులకు శిక్షలు విధించే సందర్భాల్లో అన్నీ కరెక్ట్గా జరుగుతాయి అనడానికి వీలు. ఎందుకని?
న్యాయవాదులు ఏదైతే ఆ వాదన చేసి చివరగా పంపిస్తారో దానికి అనుగుణంగానే రాజు తీర్పు చెప్పాలి కదా. న్యాయవాదులు కరెక్ట్గా ఉన్నారా లేదా? న్యాయవాదులు ఉన్నప్పటికీ కూడా ఇచ్చిన సాక్షుల యొక్క సాక్ష్యాన్ని బట్టి న్యాయవాది చెప్పాలి, వాదించాలి, అదేగా కదా. ఇలాంటి విషయాలు చివరికి తీర్పు వచ్చేటప్పటికి రాజుగారు తీర్పిస్తున్నారు అని అంటే ఖచ్చితంగా దోషాలు జరిగే అవకాశాలు ఉంటాయి. ఆ దోషాలు వాళ్ళు కూడా అంటుకుంటూ ఉంటాయి. కాబట్టి పూర్తిగా బ్రహ్మజ్ఞానంలో ఉండేటువంటి అవకాశం చాలా తక్కువ. అయితే మరి పూర్వపు మన రాజులు ఉన్నారే, వాళ్ళు బ్రహ్మజ్ఞానం పొందిన తర్వాతనే రాజ్యాన్ని స్వీకరించేవాళ్ళు. ఎందుకు అంటే వాళ్ళ గురువు ఉండేవారు, గురువు దగ్గర శిక్షణ పొందడం, అలాగే వాళ్ళ తల్లిదండ్రులు పూర్వీకులు వంశస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా బ్రహ్మజ్ఞులు అయినటువంటి వాళ్ళు కలిగి ఉన్నప్పుడు అవునా ఆ వంశం అంతా కూడా బ్రహ్మజ్ఞానంలో కలిగి ఉంది. ఇప్పుడు జనక మహారాజు వంశాన్ని అంతటినీ జనక వంశం అని అంటారు, అవునా. ఆయన దేశం మిథిల, కానీ అది విదేహరాజు అని అంటారు ఆయన్ని. విదేహరాజు, విదేహరాజ్యం అని కూడా ఎక్కడ అనరు ఆ విధంగా. ఏమిటి అంటే ఆయన రాజ్యంలో ఉన్నటువంటి రోడ్డు పని చేసేవాడి దగ్గర నుంచి బ్రాహ్మణుడు వరకు భిక్షగాళ్లతో సహా బ్రహ్మజ్ఞానం లేనట. ఎవరు వాళ్ళ వంశ ఆచార వృత్తిని వాళ్ళు అనుసరిస్తూ ఉంటారు, కానీ ప్రతి ఒక్కరూ బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వాడే. బ్రహ్మజ్ఞాని కానివాడు విదేహపురిలో ఉండడానికి అవకాశమే లేదు. ఎందుకు? అక్కడ కూడా విదేహపురి అని అంటే దేహ తాదాత్మ్యం లేని వాళ్ళు నివసించేటువంటి దేశం, అంటే స్థితప్రజ్ఞులైనటువంటి వాళ్ళు ఉండేటువంటి దేశం. ఆ దేశంలో అందరూ కూడా స్థితప్రజ్ఞులైన వాళ్ళే. కాబట్టి ఆ రాజ్యాన్ని పరిపాలిస్తూ ఆ వంశంలో వచ్చిన ఆయనే బహుళాశుడు. కాబట్టి ఆయన కూడా అంత మహాజ్ఞాని అయినటువంటి ఆయన. అలాగే శుద్ధదేవుడు వీళ్ళకిద్దరికీ కూడా కృష్ణుడి యందు పరమమైనటువంటి భక్తి, శ్రీకృష్ణుడి యందు పరమమైన భక్తి కదా. భగవంతుడు ఎక్కడ ఉంటాడయ్యా? ఆయన యందు ఆయన్ని ఎవరు హృదయంలో పెట్టుకొని నిరంతరం ఆరాధిస్తున్నారో వాళ్ళ దగ్గర ఉంటాడు కదా. కాబట్టి ఏంటి? కాబట్టి ఇక్కడికి వచ్చేటప్పటికి ఆల్రెడీ ఇక్కడ బోల్డ్ అంతమంది మహర్షులు కూడా ఉన్నారు. ఎవరయ్యా వాళ్ళు? ఆయన ఎదుర్కోవడానికి వచ్చారు చాలామంది. నారద, వామదేవ, అత్రి, కృష్ణ, రామ, వీళ్ళు కూడా అసిత, అరుణి, అహం, బృహస్పతి, కణ్వ, మైత్రేయ, వ్యవనాదయ తత్ర తత్ర తమాయాంతం పౌరా జానపదానుభ ఉపదస్తస్తు సా అర్ఘ్యం హస్తాగ్రహై సూర్యమివ ఉదితం. ఈ ఋషులు, మహారాజులు, సామంతరాజులు వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏంటి అంటే ఈయన పూర్ణకమ్మ అని చెప్తూ ఎవరికి? కృష్ణుడికి పూర్ణకమ్మాన్ని పట్టుకొని అవునా అర్ఘ్యం ఇవ్వడానికంటే ఆయన పాదాలకు అడగడానికి వీళ్ళందరూ రెడీగా ఉన్నారు. వాళ్ళందరూ ఉన్నారు. మరి వీళ్ళందరూ వచ్చారంటే పురజనులు కాకుండా ఉంటారా? ఎవరైనా ఒక మంత్రి వస్తున్నారు అంటే కార్యకర్తలు అందరూ వస్తారు. మంత్రి సమావేశం ఉంది అంటే పార్టీ వాళ్ళందరూ కూడా వస్తారు కదా. ముఖ్యమంత్రి వచ్చాడు అంటే పార్టీ కాని వాళ్ళు కూడా రావడానికి అవకాశం. సాక్షాత్ మహాత్ముడు, సాక్షాత్ భగవంతుడే వచ్చాడు అని అంటే పుర ప్రజలందరూ కూడా వచ్చేసారు అవునా వాళ్ళందరూ. అయితే ఇక్కడ ఏంటంటే ఈయనకి ఇక్కడ రాకముందే ఈ ఋషులందరూ వెంటున్నారు. వాళ్ళతో పాటు ఈయన ఈ దేశాల వైపు నుండి వస్తూ ఉంటే ఆ దేశాల వాళ్ళందరూ కూడా ఆయన కోసం ఎదురు చూస్తున్నారట. ఏ దేశాలు వెళ్ళండి? మధ్య అవుతారంట రాష్ట్రాలు అంటాం కదా, అట్లాగే సామంత రాజులు కలిగినటువంటి ఆ రాజ్యాలన్నింటి గుండా ఆయన వస్తూ ఉన్నాడట. వస్తూ ఉంటే ఆ రాజులన్నీ ఎవరయ్యా? ఆనర్త దేశం అట, ధన్వ దేశం, కురు, జాంగాల, కంక, మత్స్య, పాంచాల, కుంతి, మధు, కేకయ, కోసల, అర్ణ దేశంలో వాళ్ళందరూ స్త్రీ పురుషులందరూ కృష్ణుని చూడడం కొరకు ఎదురు చూస్తున్నారు. ఇన్ని దేశాలు ఎక్కడి నుంచి వచ్చాయండి? లేవు రాష్ట్రాలు ఉన్నాయి కదా.
అలాగా దేశాలన్నీ కూడా. కృష్ణుడు ఎక్కడి నుంచి వస్తున్నాడు? ద్వారక నుండి వస్తున్నాడు. ద్వారక ఎక్కడుంది? ఇప్పుడు భారతదేశానికి ఎక్కడో నైరుతి వాయువ్య మూలలో ఉంది. వాయువ్య మూలలో ఉంది. అవునా? ఢిల్లీకి ఎంత దూరం? ఢిల్లీకి ఒకరోజు జర్నీ. ఒకరోజు జర్నీ దాదాపు 1000 కిలోమీటర్ల పైన ఉంది. అయితే ఆయన ఎక్కడికి వచ్చాడు? ద్వారకా నగరం నుండి అలాగా వస్తూ 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 ఆయన నేపాల్లో షుగర్లో ఉంది. నేపాల్ షుగర్లో ఉంది జనకపురి. ఆ మధ్యలో వచ్చే దేశాలన్నీ కూడా ఇప్పుడే ఒక 7-8 రాష్ట్రాలు ఉంటాయి. అన్నీ దాటుకుంటూ వస్తున్నాడు. మధ్య మధ్యలో ఈ దేశాలు వచ్చాయట. ఆ దేశాల్లో వాళ్ళందరూ కూడా పువ్వులు చేత పట్టుకొని ఆయన్ని ఒక్కసారైనా చూడాలి అనేటువంటి భావంతో ఎదురు చూస్తూ ఉన్నారట. ఆ మధ్య దారిలో అక్కడక్కడ దేవతలు కూడా ఎదురు చూస్తున్నారట. ఎవరైనా? సాక్షాత్ నారాయణమూర్తి. మధ్యలో ఋషులు, మునులు, సిద్ధులు, సాధువులు, సాధకులు, బ్రహ్మచారులు, ప్రజలు అందరూ ఎదురు చూస్తున్నారట. వాళ్ళందరినీ ప్రేమగా పలకరిస్తూ ఊరిన కదిలి వస్తూ ఉన్నాడట. కదిలి వస్తూ వచ్చేసాడు ఇక్కడికి విదేహపూర్కి వచ్చేసాడు. విదేహపూర్లో వాళ్ళు ఈ విధంగా ఆయన్ని స్వీకరిస్తూ ఉన్నారు. ఎలాగా చూడండి, 25 శ్లోకం చదువు. నియమంత్రయేతాం దాశార్హం ఆతిథ్యేన సహ ద్విజైః మైథిలః సుతదేవస్య యుగపత్తు సహతాంజలి భగవాన్ తదభిప్రీత్య ద్వయోః ప్రియచికీర్షయా ఉభయోరావిషద్గేహం ఓకే. హరి ఓం. అక్కడ వచ్చేటప్పటికి అటు ఆయన ఇంటి దగ్గర ఎదురు చూస్తున్నారు, ఇటు ఈయనంటి దగ్గర ఎదురు చూస్తున్నారు. ఎవరెవరు? బహుళాశ్వుడు రాజు, శృతదేవుడు బ్రాహ్మణుడు. వాళ్ళ ఇళ్ళు కూడా 2 చోట్ల ఎదురు చూస్తున్నాడట శ్రీకృష్ణుడు కోసం. కొంతమంది అటు వెళ్ళారు, కొంతమంది ఇటు వెళ్ళారు, కన్ఫ్యూజ్ అయిపోయారు. ఈయన అక్కడికి వస్తాడా, ఇక్కడికి వస్తాడా? కొంతమంది మహారాజు గారు ఉండగా బాగా పేద బ్రాహ్మణి ఇంటికి ఎందుకు వెళ్తాడులే అని అనుకున్నారు. ఇంకొంతమంది మహాభక్తుడు బ్రాహ్మణుడు పిలుస్తూ ఉంటే రాజుగారి ఇంటికి ఎందుకు వెళ్తారు అనుకున్నారు. ఏమో ఎటు వెళ్తాడో ఏమో అని ఇంకొంతమంది అనుకున్నారు. అలాగా కొంతమంది ఇటు కొంతమంది వెళ్ళారు. ఈయన అక్కడికి వచ్చేటప్పటికి ఇది ఉంది కదా రథంతో సహా అటు వెళ్ళిపోయాడు రాజుగారి దగ్గరికి. అక్కడ దిగి ఈయన ఇటు వెళ్ళాడు. ఒకేసారి 2 ఇళ్ళకి వెళ్ళాడు. ఎలా వెళ్ళాడండి? వీలవుతుందా? ఎందుకు వీలు కాదు? ఇప్పుడు ఆయన యొక్క స్వరూపమే బ్రహ్మాండం అంతా. అన్ని లోకాలు ఆయనే, లోకపాలరు ఆయనే, లోకేశుడు, లోకులు మొత్తం పంచభూతాలతో సహా ఆయనే అయినాడు. ఆయన అనుకుంటే ఎందుకు జరగదండి? కాదండి, మాకు తార్కికంగా హేతుబద్ధంగా ఉండాలి. తర్కము, హేతువులు ఇవన్నీ బుద్ధి వరకే ఉంటాయి. బుద్ధి పగిలిపోతే కానీ భగవంతుడిలోకి ప్రవేశించలేడట. అవునా? బుద్ధిలో తర్కాన్ని పట్టుకున్నంత వరకు భగవంతుడు తెలియదు. కానీ భగవంతుడిని అర్థం చేసుకోవడం కొరకు బుద్ధిలో తర్కాన్ని ఉపయోగించాల్సిందే. కానీ భగవంతుడిని అందుకోవాలి అని అంటే బుద్ధిని పగలగొట్టి దాటేసి వెళ్ళిపోవాలండి.
ఏ తర్కాలకి అందరూ విశ్వాసమే అక్కడ, శ్రద్ధే. కాబట్టి శ్రద్ధ ఏం చేస్తున్నాడు ఆయన? అంతా ఆయనే ఉన్నాడు. అప్పుడు ఎక్కడికి వెళ్ళాడండి? ఇక్కడ పరిస్థితి అలా వచ్చింది కాబట్టి ఆయన చూపించాడు. ఎక్కడికైనా ఎన్నిసార్లు అయినా, ఎన్ని రూపాయలైనా. అందుకేగా చిన్నప్పుడే చూపించాడుగా. ఆ గోకులంలో గోదూడలుగాను గోప బాలురుగాను వాళ్ళు తీసుకొచ్చుకున్న అవేవి చల్లి పాత్రలుగాను అన్నిటిగాను మారిపోయాడే. ఇట్లా మాట్లాడే ఇక్కడ మారగలదు. అప్పుడు అందుకే అక్కడ చూపించాడు అన్నీ నేనైన విషయాన్ని. దానికి ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ ఆ విధంగా చేశాడు. 2 ఏళ్ళ లేక వెళ్ళాడు. అవునా? వీళ్ళకి చెప్పాల్సింది వీళ్ళకి చెప్తున్నారు, వాళ్ళకి చెప్పాల్సింది వాళ్ళకి చెప్తున్నారు. మహారాజు కదా, ఘనంగా పూనకమం పట్టాడు. మేళతాళాలతో తీసుకెళ్ళాడు. లోపలికి వెళ్ళి ఆయన ఆ హాల్ ఎలా ఉంది? అద్భుతమైనటువంటి మహా కూర్చోబెట్టాడు. ఆయన రాజమర్యాదలతో ఆయన అక్కడ కావాల్సినటువంటి పూజలు అవన్నీ చేస్తున్నాడు. ఈయన ఇక్కడికి వెళ్ళాడు కదా, ఇక్కడికి వెళ్ళిన ఇక్కడ ఎలా ఉంటాడు? ఈయన పేద బ్రాహ్మడు, పాపం ఒడిచేతులతో బయటకు వచ్చాడు. అవునా? ఆ ఒడిచేతులతోనే ఈయన కూడా నడుచుకుంటూ ఆ ఇంట్లోకి వెళ్ళిపోయాడు. ఆ ఇంట్లోకి వెళ్ళిపోతేనే తప్పిపోయిపోయాడట. నమస్కారాలు చేసే ఆ శుభదేవుడు పాదాల మీద పడి నమస్కారం చేసి డాన్స్ చేశాడట. ఆయన చేసి ఆయన భార్య కూడా పరిగెత్తుకుంటూ వచ్చిందట. దేవుడు మా ఇంటికి వచ్చాడు, భగవంతుడు మా ఇంటికి వచ్చాడు. కృష్ణాష్టమి రోజు పూజలు చేస్తూ ఉంటేనే ఎంత తాదాత్మ్యంగా ఉంటుంది. కానీ కృష్ణుడే దిగించి కూర్చొని మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. మీ ఇంటికే వస్తే వస్తాడా? చూపించాడు కదా. గురుదేవుణ్ణి ఎవరైనా శుభకార్యాలు పిలిస్తే ఆయన డిమాండ్ చేసేవాడట. ఎవరైనా పెళ్ళికి రావాలంటే 2 కోట్లు 3 కోట్లు ప్రస్తుతాన్ని బట్టి ఆయన 2 3 అడిగితే వాళ్ళు 5-6 కోట్లు సర్దేసి వెళ్ళిపోయావు. నువ్వు అడుగు పెడితే చాలయ్యా, అడుగు పెడితే చాలు. అలాగే ఆశ్రమంలో తోట పని చేసేవాడు ఒకట, వాడు పేదవాడు. అవునా కాదా? వాడు కూతురు పెళ్లి చేస్తున్నాడట. ఈ నుంచి కాళ్ళ మీద పడి మా పిల్లల్ని ఆశీర్వదించాలి అన్న. సరే అన్నాడు. ఈయనే కారు తీసుకొని, ఆయన కారు తీసుకుంటారు, ఎవరిని పెట్టుకోవాలి, ఈయన నేరుగా వెళ్ళిపోయి వాళ్ళు ఇంకా ఆశీర్వదించి వచ్చేసాం. ఏమయ్యా, వాళ్ళ స్థాయిని బట్టి భగవంతుడు వాళ్ళని అనుగ్రహిస్తారండి. మరి గురుదేవుడు భగవంతుడా కాదా? సాక్షాత్తు శ్రీకృష్ణుడే చిన్మయానంద స్వామిగా పుట్టాడని మహానుభావులు అందరూ చెప్తారు. అందుకే అక్కడ 5 మందికి అందించిన ఆయన భగవద్గీత ప్రపంచానికి అందరికి అందించడానికి మళ్ళీ ఆయనే వచ్చాడండి అన్నట్టుగా కదా అన్నారు అక్కడ. కానీ ఇక్కడ సాక్షాత్ ఈయనేనే. ఎవరు? శ్రీకృష్ణ భగవానుడే నేరుగా వచ్చాడు కదా. తబ్బిబ్బైపోయి ఆనందంతో నాట్యం చేశారట అక్కడ కదా. అయిపోయింది. దాని తర్వాత దర్భశాప ఏదో తెచ్చాడు, అది వేశాడు అరుగు మీద, మట్టి అరుగు మీద. ఆయన దాని మీద కూర్చోబెట్టాడు. నేను పాదాలు కడిగాడు. ఎవరు? శుభదేవుడు పాదాలు కడిగారు. పాదాలు కడిగి ఆ నీళ్ళు ఆయన పుణ్య జలంగా తీసుకున్నారు కదా. ఆ భావిస్తూ ఉన్నాడట ఆ శుభదేవుడు. ఏమని? నా తపస్సు ఫలించింది, సర్వ తీర్థయాత్రలో చేసినంత పుణ్యం వచ్చింది. అవునా? అంతేకాదు నా పాపాలన్నీ పరిష్కరించబడ్డాయి, నాకు జనన మరణ సంసారం నుండి విముక్తి లభించింది అనేటట్లు ఆ వ్యక్తులు అత్యంత ఆనందంగా చేస్తున్నారు. ఇంకా ఏమన్నారు చూడండి, 58వ శ్లోకంలో 58. శ్రీశుక ఉవాచ సైద్దం ప్రభుణాదిష్టం సహ కృష్ణాన్ విజోనోత్తమాన్ ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పరమహంస్యాం సంహితాయాం 10వ స్కందే
उत्तरार्धे षडशीतितमोऽध्यायः। अथ सप्ताशीतितमोऽध्यायः। परीक्षिदुवाच ब्रह्मन् ब्रह्मण्यनिर्देश्यो निर्गुणे गुणवृत्तयः कथं चरन्ति सुते साक्षात् सदसदः परे। श्रीशुकमुवाच बुद्धीन्द्रियमनप्राणा जनानामसृजन् प्रभुः मात्रार्थं च भवार्थं च आत्मन्येकाल्पनाय च सैषा ह्युपनिषद् ब्राह्मी पूर्वेषां पूर्वजैः दृढा श्रद्धया धारयेद्यस्तां क्षेमम् अत्र ते वर्णयिष्यामि गाथां नारायणान्वितां। नारदस्य च समवादं ऋषेर् एकदा नारदो लोकान् पर्यटन् भगवत्प्रियः सनातनम्। ఓకే, పరీక్షితులు అడుగుతున్నాను ఏమని, అయ్యా ఓ బ్రహ్మణోత్తమ, ఓ సుఖయోగి, పరబ్రహ్మ కార్యకారణాలకు అతీతుడు కదా, ఆయనకి ఏ గుణాలు లేవు, అవునా? ఆయనకు త్రిగుణాతీతుడు అని అంటారు, అసలు గుణాతీతుడు అంటారు. ఆయన మనస్సు కానీ వాక్కు కానీ లెక్కేదాలు ఏవి కూడా బ్రహ్మను గురించి మనిషి యొక్క కర్త యొక్క వాక్ అంటే ఇదే వేదాలు. భగవంతుడు ఇట్లుంటాడు అని చెప్పలేవు, ఇట్లా చేరుకోవాలి, ఈ విధంగా చేస్తాయంటే ఇది భగవంతుడు అని చెప్పలేవు, ఎందుకంటే నిర్దేశించినట్టు కదా, అట్లా నిర్దేశించిన శాస్త్రాలు కూడా. అలాంటి పరమాత్మ ఈయన, అవునా? ఆయన గురించి ఈ శృతులు ఎలాగా వివరించగలుగుతున్నాయి? కథం చరంతి హృదయ సాక్షాత్ సత్ అసతః పరే. సత్తుకు అసత్తుకు పరమమైనటువంటి భగవంతుని గురించి శృతులు అంటే వేదాలు. వేదాలు ఏ విధంగా నిర్వచించి చెప్తూ ఉన్నాయ్యా, వాటి గురించి మాకు చెప్పు. అవునా? ఇక్కడ నుంచి ఏమన్నారు? ఈ అధ్యాయం పేరు శృతి గీతలు. శృతి అంటే వేదాలు, గీతలు అంటే జ్ఞానబోధలు. గీత అన్నాం కదా, శృతి గీత. శృతి పరబ్రహ్మను గురించి ఏ విధంగా బోధిస్తూ ఉంది ఇక్కడే స్టార్ట్ చేసేసాడు. ఎందుకంటే ఈ అధ్యాయం చివరికి వచ్చేటప్పటికే అద్వైత వేదాంతాన్ని బోధించడం మొదలుపెట్టి నెక్స్ట్ స్కందం ఏదైతే ఉందో, ఏకాదశ స్కందం, మొత్తం జ్ఞానబోధలు అన్నీ గీతలే అక్కడ. ఇది శృతి గీత. అక్కడికి వచ్చేటప్పటికి బోల్డ్ అన్ని 31 అధ్యాయాలు కంప్లీట్గా ఆత్మతత్వాన్ని గురించి బోధించినటువంటివి. ఆత్మతత్వం అంటే ఏంటి, ఎలా అందుకోవాలి, అందుకున్నవాడు ఎలా ఉంటాడు అని. అందుకే ఇక్కడికి వచ్చేటప్పటికి పరీక్షితులు అడుగుతున్నాడు, అయ్యా దేనికి అందనటువంటి గుణాలకు అతీతుడు నిర్గుణుడు అయిన పరమాత్మను గురించి శృతి ఏ విధంగా బోధించిందయ్యా, అది గురించి నాకు చెప్పు. శుకుడు చెప్తున్నాను. అది ఒకటి చెప్తాను నేను. మొదట సృష్టి ఎలా వచ్చింది? ఒకటి, ఈ సృష్టిలో నుండి మళ్ళీ ఆయన్ని ఎట్లా చేరుకోవాలి? మీరందరూ ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? స్థూలంగానే చెప్పండి, మా ఇంటి నుంచి వచ్చాము అని. అదే, మా ఇంటి నుండి వచ్చామండి. ఎలా వచ్చారు? మా ఇంట్లో నుండి బయటకు వచ్చాం, ఆ రోడ్లో నడుచుకుంటూ వచ్చి సందులో తిరిగాం, అక్కడి నుంచి నేరుగా వచ్చి గేట్లో దూరాం, ఆ గేట్లో వచ్చి కొంచెం నడిచి వచ్చి ఈ డోర్ దగ్గర నుండి లోపలికి వచ్చాం, ఇక్కడ కూర్చున్నామండి. మళ్ళీ ఎట్టు వెళ్తారు? ఎట్టు వచ్చాము అట్టే వెళ్తామండి. అవునా? ఎటు వచ్చాము అటే వెళ్తామండి కదా. సరే, ఎటు వచ్చాము మర్చిపోతే అర్థమైందా? సరే, ఈ లోకానికి ఎటు నుంచి వచ్చారు? గుర్తుందా ఎవరికన్నా? ఇప్పుడు మీరు అన్నారు ఇంటి నుండి ఇక్కడికి వచ్చాము, ఇక్కడికి వచ్చేటప్పుడు దారి మర్చిపోతే ఎటు వెళ్ళిపోతామండి. అలాగే ఈ లోకానికి ఎటువైపు నుండి వచ్చారు, ఎందుకు వచ్చారు, ఏం చేస్తున్నారు,
ఏం కావాలి అనుకుంటున్నారు, గుర్తు చేసుకున్నారా? మరి ఎటు వెళ్తారు మీరు? అవునా కదా? ప్రిపేర్ కావాలా లేదా? ప్రిపేర్ కావాలా లేదా కదా? అదే వేదం చెప్తుంది. వేదాన్ని బాగా అర్థం చేసుకోగలిగితే వేద సారం ఉపనిషత్తు వేదాంతం అదే గీత బోధిస్తుంది. అవునా? దాన్ని అర్థం చేసుకుంటే దాన్ని అయ్యా ఇది ప్రాక్టికల్గా ఏమైనా బోధించండి, మీరు చెప్పేది నిజమా కాదా, మా హృదయానికి అత్తుకునే ఆ మార్గంలో వెళ్ళాలి అనుకుంటే చెప్పండి. అప్పుడు చెప్తుంది పురాణం. ఇలాగా వచ్చారు పలానా వాళ్ళు పలానా వాళ్ళు పలానా వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి వచ్చారు ఇతిహాసాలు చెప్తాయిగా. రామాయణం ఉంది, రామాయణంలో ముఖ్యమైన వాళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? అవునా? ఇదిగో అయోధ్య వాసులు వైకుంఠం నుండే వచ్చారు, లంకలో వాళ్ళు కూడా వైకుంఠం నుంచే వచ్చారు. అవునా కాదా? లంకావాసులు వైకుంఠం నుండే వచ్చారు. రావణ కుంభకర్ణ విభీషణులు ఎక్కడి నుంచి వచ్చారు? అక్కడ నుండే వచ్చారు. ఆ జయ విజయుల్ని శాపం పెట్టిన ఆ సనత్ కుమారుడే ఈయన. ఎవరు? విభీషణుడు. అలాగే వీళ్ళు ఆ వైకుంఠంలో అక్కడ ఉన్నటువంటి శంఖచక్ర కథావత్మాలే అయ్యో రామలక్ష్మణ భరత శత్రుఘ్నులుగాను వచ్చారు కదా. అయ్యా కదా, ఇక్కడ మనమంతా ఎక్కడి నుంచి వచ్చామయ్యా? మర్చిపోయామండి. ఏం చేస్తున్నా? మర్చిపోయినాడు ఏం చేస్తాడు? సంసారం చేస్తాడు. మరిచిపోయిన వాడు సంసారం చేస్తాడు. అదేంటి స్వామి? అందుకే కదా దాంట్లో సంసారం అంటే సంసారది. ఇది సంసార, వస్తూ పోతూ ఉండడానే సంసారం. వీడు ఎక్కడి నుంచి వచ్చాడో మర్చిపోయాడు కాబట్టి పుట్టా చావా పుట్టా చావా పుట్టా చావా. కానీ ఒకడు తెలుసుకోవాలి అని, ఏం జరుగుతుందా అని జిజ్ఞాసతో ఎంటర్ అయినా ఆసక్తి కలిగింది అంటే క్రమంగా తెలుస్తుంది. ఏమయ్యా ఈ సంసారంలోకి ఎక్కడి నుంచి ప్రవేశించాము? ఆ పైన వాడి దగ్గర నుండి మొదట స్టార్ట్ అయింది. అవునా? ఎక్కడ స్టార్ట్ అయింది? అనంతమైన పరమాత్మ దగ్గర నుండే స్టార్ట్ అయింది జర్నీ. అక్కడి నుండే స్టార్ట్ అయింది. మధ్యలో ఎక్కడెక్కడ తిరిగావు ఏమో తెలియలేదండి. ఏమయ్యా మిమ్మల్ని అడిగితే మీ స్త్రీలు ఎక్కడికి వెళ్తాం ఏంటంటే నేరుగా ఇంటి నుంచి ఇక్కడికే వచ్చామండి అంట. సపోజ్ ఎవరైనా మగవాళ్ళు వచ్చి కూర్చున్నారు అనుకోండి, ఏమయ్యా ఎక్కడి నుంచి వచ్చామంటే 1,00,000 ప్లేస్లో తిరిగి 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 ఇక్కడికి వచ్చారు. అవునా కాదా? ఇది బోల్డెన్ పనులు అండి. తిరిగి 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 ఎక్కడికి వచ్చానండి, ఇక్కడికి వచ్చానండి. కదా? ఏమయ్యా పురుషులు ఎక్కడెక్కడ తిరిగి వస్తారో, స్త్రీలు మాత్రం నేరుగా వస్తారని కాదు కదా. తన మూలాన్ని మర్చిపోయిన వాడు తిరుగుతూ ఉంటాడు. తన మూలాన్ని గుర్తుంచుకున్నవాడు మూలాన్ని చేరుకోవాలి అని లక్ష్యం పెట్టుకుంటాడు. మూలానికి చేరుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళకి గైడ్ చేసేటువంటి శాస్త్రమే శృతి. ఆ బోధనే గీత. శృతి గీతలు ఈ విధంగా చెప్తున్నాయి. వరుసగా చెప్పాడు ఆయన. ఏమయ్యా సాక్షాత్ భగవంతుడే పంచభూత ఇది జీవరాశులను సృజించాడు, వాళ్ళు ఉండడం కొరకు ప్రపంచాన్ని సృజించాడు. ప్రపంచాన్ని సృష్టించిన తర్వాత స్థూల దేహాల్ని తయారు చేశాడు. స్థూల దేహాలను తయారు చేశాడు. వాళ్ళని ఈ ప్రపంచంలో తీసుకొని వచ్చి పెట్టాడు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు శ్రేయ మార్గం ప్రయోగ మార్గం అని రెండో ఏర్పాటు చేశారు కదా. ఎవరైతే ఈ ప్రపంచంలో ఉన్న ధర్మార్థకామ అర్థకామాలే కావాలి అని అనుకున్నారా, వాళ్ళు ఇక్కడే పుట్టాలి, ఇక్కడే కావా, ఇక్కడే పుట్టాలి. ధర్మం కూడా కావాలి అని అనుకున్నారా, వాడు పుణ్యాన్ని సంపాదించుకుంటే స్వర్గాది లోకాలకు వెళ్తాడు. ధర్మం కోసం ప్రయత్నం చేయడంలో పాపం సంపాదించుకున్నాడా, కింది లోకాలకు కూడా వెళ్తాడు. కింది లోకాలకు కూడా వెళ్తూ ఉంటాడు. కానీ ఆ 4వ పురుషార్థం ఉందే మోక్షం, అది లక్ష్యంగా పెట్టుకున్నవాడు తరించి బ్రహ్మలోకం దాకా వెళ్ళొచ్చు, వైకుంఠానికి వెళ్ళొచ్చు, కైలాసానికి వెళ్ళొచ్చు. లేదు ఎక్కడికెక్కడే తొందరగా పూర్తి చేసేసుకోవాలనుకున్నాడా వాడు ఓ మహాత్ముని, ఒక ఋషితుల్యుని
ఆశ్రయిస్తాడు. అవునా? ఆ ఋషిని ఆశ్రయించి ఇక్కడ కూర్చొని నేరుగా బ్రహ్మ జ్ఞానాన్ని ఆస్వాదించడానికి ప్రయత్నం చేస్తాడు. అలాంటి వాడు ఏ విధంగా తరిస్తారు? వాళ్ళ కోసం ఇక్కడ ఏమి ఏర్పాట్లు ఉన్నాయి? అయినా ఈ భూమి మీద నేరుగా తరించుకోవాలి అనుకున్న వాడికి ఏమి ఏర్పాట్లు ఉన్నాయి? పతనం అయ్యే వాడికి ఏమి ఏర్పాట్లు ఉన్నాయి? అవునా? ఇక్కడ పునరభిజననం పునరభిమరణం అనుకునేవాడికి ఏమి ఏర్పాట్లు ఉన్నాయి? అయ్యా, అన్ని ఏర్పాట్లు ఒకటే ఇక్కడ. అవునా? ఉమ్మడి కుటుంబం, అందులో కొంతమంది తిండి కోసం వెతుక్కుంటూ ఉంటారు, వాడి దృష్టి తిండి. ఇంకొకడు ఉంటాడు సంపదలు ఎలా పెంచాలా అని ఆలోచన చేస్తూ ఉంటాడు. ఇంకొకడు ఉంటాడు పేరు ప్రతిష్టలు ఎలాగా సంపాదించుకోవాలా అని చూస్తూ ఉంటాడు. ఎవడో ఒకడు ఉంటాడు ఈ మాయను దాటి బయటపడిపోయేది ఎట్లా అని ఆలోచించుకుంటాడు. వృషభదేవుడికి 100 మంది కొడుకులు. వాళ్ళలో పెద్ద ఆయనే భరతుడు. ఆ భరతుడు వల్ల ఈ దేశానికి భారతదేశం అని పేరు వచ్చింది. కృష్ణుడు వంశంలో పూర్వీకులు 100 మంది. వాళ్ళలో 10 మంది పెద్దవాళ్ళు ఏం చేశారు? తపస్సు చేసి ఋషులుగా మారి వెళ్ళిపోయారు. 100 మంది కొడుకులుగా. ఆ తర్వాత అయినా భరతుడు ఇలాగ వచ్చారు. ఏమయ్యారండి? పుట్టిన వాళ్ళందరూ ఒకే పని చేసుకుంటారా? ఒకే పని చేస్తుంటారా? ఏమయ్యా, దేవాలయం మందిరం ఉంది, కృష్ణుడు ఉన్నాడు, ఎందుకు వస్తారు ఇక్కడికి? దర్శనానికి వచ్చేవాళ్ళు కొంతమంది, అవునా కాదా? అవునా? ఏదో పని చేయడానికి వచ్చేవాళ్ళు కొంతమంది, నిర్వహణకు వచ్చేవాళ్ళు కొంతమంది, జ్ఞానం కోసం వచ్చేవాళ్ళు కొంతమంది, అవునా? అనేక మంది వస్తూ ఉంటారు, వెళ్తుంటారు. అందరూ ఒకే పనికి వస్తారా? ఒక్కొక్కరు ఒక్కొక్క వస్తారు పని చేయాలి. సరే, భూమి మీదకి అందరూ ఎందుకు వస్తున్నారు? ధర్మ అర్థ కామాల ఒకటే. అర్థకామాలు అందరూ కావాలి అనుకుంటారు. ధర్మాన్ని అనుసరిస్తే పైకి వెళతాడు, ధర్మాన్ని వదిలేస్తే కిందికి వెళతాడు. మోక్షం కావాలి అనుకున్నవాడు ధర్మ ఆచరణ చేస్తూ అర్ధకామాల్ని దాటేస్తాడు. వాడు ఎక్కడికిక్కడే నేను ఆయన్నే అని గుర్తిస్తాడు. అహం బ్రహ్మా అస్మి. గుర్తించాడా, అందుకున్నాడా, అందులోనే నిలబడ్డాడు, జారిపోకుండా ఉన్నాడా, వాడు పరమాత్మగా మారిపోతాడు. ఎవరి స్థాయి వాడు గుర్తించాలి. ఏమి స్వామి మీరు ఏం చేస్తారు ఇక్కడ? తెల్లేస్తాను, వాకింగ్ చేస్తాను, స్నానం చేస్తాను, టిఫిన్ తింటాను. ఇక్కడ ఏం చేస్తావు? ఏమీ చేయనండి. ఎవరైనా ఏదైనా అవసరం అయితే మీరేం చేస్తున్నాడు? మేము చెప్తున్నాంలే. నేనెవరో తెలిస్తే కదా నీకు నేనేం చేశాను తెలిసేది, అవునా కాదా? నేనెవరో తెలిస్తే నేనేం చేస్తాను అని తెలుస్తుంది. మాకు తెలుసు, నువ్వేం చూస్తున్నావు? శరీరాన్ని కదా చూసేది, అవునా కాదా? అలా మిమ్మల్ని అడగండి, మీరేం చేస్తారు అంటే నేను లేచినప్పటి నుంచి సాయంత్రం తిరిగేంతవరకు కూడా ఏం చేస్తాను, అవునా కాదా? స్వామి నీలాగా మేము పిచ్చి పిచ్చిగా మాట్లాడడం లేదు, మాకు బాగా అన్నీ గుర్తున్నాయి, మేమేం చేస్తున్నాం మాకు గుర్తుంటుంది అంటే ఏమంటున్నావు? శరీరం ఏం చేస్తున్నాయో అవన్నీ నేను చేస్తున్నా, అవునా కాదా? అవునా కాదా? అరే బాధ్యతలు లేనివాడు ఏం చేస్తాడు? తింటాడు, తిరుగుతాడు, అవునా కదా? ఇంకా తామసకుడైన వాడు ఏం చేస్తాడు? తిండి దొరికితే చాలు తిని పడుకుంటాడు, అవునా? తిండి దొరకకపోతేనే పని చేస్తాడు, అవునా కదా? తిండి దొరకకపోతే పని చేస్తాడు, తిండి దొరికితే తిని పడుకుంటాడు, అవునా కదా? ఏమయ్యా ఏం చేస్తున్నాడు? వాడి లోపల స్థితిని బట్టే వాడు ఏం చేస్తున్నాడు అనే విషయం తెలుస్తుంది కదా. అలాగే శృతి గీత చెప్తూ ఉంది, జనాలందరూ ఎట్లా వచ్చారు, ఏం చేస్తున్నారు,
ఏమవుతారు తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ప్రియం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.